వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్ శంకర్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఏదైతే గొడవలు జరిగాయో ఆ గొడవలు కంటిన్యూ అవుతున్నాయని చెప్పడం కంటే అంతకు మించి తీవ్ర స్థాయికి వెళ్ళాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించే సిఎస్ జవహర్ రెడ్డి అదేవిధంగా డీజీపీ హరీష్ ఇద్దరు కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఎలక్షన్ కమిషన్ అయితే రాజధాని ఢిల్లీకి వచ్చి ఈ అంశాలకు సంబంధించి అసలు ఏం జరిగిందో సమాధానం చెప్పాలంటూ కూడా చెప్పింది. వీరిద్దరూ కూడా నిన్న భేటీ అయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం పరిస్థితి చూసినట్లయితే ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి మొదలు పెడితే పల్నాడు ప్రాంతంలో కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా గొడవలు మామూలుగా జరగట్లేదు. అంటే ఒక బీహార్ని తలపిస్తోంది, లేకపోతే 10 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? 10 ఏళ్ళని చెప్పడం కంటే కొన్ని దశాబ్దాల క్రితం కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో ఇటువంటి గొడవలు జరిగేది. అలాంటిది ఈరోజు ఇటువంటి గొడవలు జరుగుతున్నాయంటే పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ను చూసి నవ్వేటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందా, ఆంధ్రప్రదేశ్ తలదించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొంత మెరుగైన సమాజంలోకి అడుగు పెడుతున్నాం. ఈరోజు అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, గొడవలకి దూరంగా ఉండాలనేటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ సమాజంలో కేవలం రాజకీయ కక్షలకు సంబంధించి లేకపోతే వర్గ పోరుకు సంబంధించి ఇంత ఘోరంగా కొట్టుకుంటున్నారు, లేకపోతే ఇంత ఘోరమైనటువంటి ఘర్షణలు చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ గొడవల్లో పాల్గొంటున్నారో వాళ్ళు పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తెలంగాణ రాష్ట్ర అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరో బీహార్, అంటే బీహార్ ఇప్పుడు నిజం చెప్పాలంటే బీహార్ చాలా ముందుకు వచ్చేసింది, చాలా మారిపోయింది. ఒకప్పుడు బీహార్ లో మాత్రమే ఆంధ్రప్రదేశ్, లేకపోతే దశాబ్దాల క్రితం రాయలసీమ ప్రాంతంలో మీరు ఇంట్రోలో చెప్పిన ఒక మాటతో నేను విభేదిస్తాను. ఏం జరిగిందో చెప్పండి అని ఎన్నికల కమిషన్ అడగటానికి పిలిచింది అనే వాదంతో నేను ఏకీభవించను. ఎందుకు ఏకీభవించను అంటే డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచింది అందుకు కాదు, ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని అడిగింది. చాలా కమ్యూనికేషన్ చాలా హార్ష్గానే ఉంది, ఎక్కడ వాళ్ళని సాఫ్ట్ నోట్లో మాట్లాడినటువంటి పరిస్థితి కాదు. అదే సందర్భంగా ఇద్దరిని సమన్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3:30కి వచ్చి వివరణ ఇవ్వమని అడిగింది. వివరణ ఇవ్వమని అడగటంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, అదే సందర్భంలో పోలీస్ శాఖలో కొంతమంది ఉన్నతాధికారుల మీద చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు సహజంగానే వస్తుంటాయి. పోలీస్ శాఖలో కొంతమంది ఆ రకమైనటువంటి అధికార పక్షం మెప్పు కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు, సహజమే. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ప్రాథమికంగా ఉన్నటువంటి కేంద్ర సర్వీసులు డిఓపిటి ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యతల్ని కూడా విస్మరించారు అనేటటువంటిది డిఓపిటి నుంచి, శాఖ నుంచి రకరకాల సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యానాలు వచ్చినాయి. అనేక సందర్భాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వీళ్ళ వైఖరి పట్ల కొంత అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు. అది ఈ 5 సంవత్సరాలకే పరిమితం చేయట్లా, గత 5 సంవత్సరాల్లో కూడా అటువంటివి జరిగినాయి అనేది అందులో అనుమానం లేదు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతంగా గుర్తించినటువంటి ప్రాంతంలో, కేంద్ర బలగాల్ని ప్రత్యేకంగా పంపించిన ప్రాంతంలో ఈ ఘర్షణలు జరగటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు. ఒక పక్క చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రెవెన్యూ, మిగతా శాఖలు, వాళ్ళకి సంబంధించినటువంటి విజిలెన్స్ అదంతా ఉంటుంది. రెండోది పోలీస్ శాఖకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, విజిలెన్స్ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ విజిలెన్స్ కంటే కూడా ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక పోలీసు యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఒక రకమైన ఒక వైపు నుంచి వస్తున్న ఆరోపణలు ఏంటంటే పోలీసుల సహకారంతో దాడులు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణలు. ఇప్పుడు చంద్రగిరికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూస్తున్నాం. చంద్రగిరిలో అంటే ఏదైతే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ తనిఖీకి వెళ్ళినటువంటి అభ్యర్థిని కొట్టడంతో పాటు అంటే విపరీతంగా దాడి చేయటం, ఆ దాడితో పాటు అక్కడ మాట్లాడుకుంటున్న మాటల్లో కూడా చంపేయండి అభ్యర్థిని, ఒకవేళ ఇతను గెలిస్తే మళ్ళీ ఉప ఎన్నిక రావాలి తప్ప ఇతను ఎమ్మెల్యే కావడానికి లేదు అనేటటువంటి మాటలు బయటకు వచ్చినాయి అనేది ఒక పక్క నుంచి గట్టిగా వినిపిస్తున్నటువంటి అక్కడ ఆ రకమైనటువంటి వాదం ఉంది. రెండో పక్క మాచర్ల, నరసరావుపేట, ఇది అనంతపురంలో
అంటే తాడిపత్రిలో జరిగినటువంటి ఘర్షణలు, తాడిపత్రి ఘర్షణలకు సంబంధించి ఒక పెద్ద విషయం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన అందుబాటులో లేకుండా పోయారు. ఒకటి పోలీస్ శాఖ ఆయనని అక్కడి నుంచి తరలించాలని చూసింది, తరలించింది. కానీ ఆయన ఇంటి మీద ప్రత్యర్థి పార్టీ వాళ్ళు దాడి చేసి ఆ ఇంటి మీద పార్టీ జెండా ఎగరేయటం ఇవన్నీ కొంచెం అంటే ఇది గతంలో రివర్స్లో జరిగింది. ఇప్పుడు అధికార మార్పిడి జరుగుతుందన్న ఉత్సాహంలో ప్రతిపక్షం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకో రూపంలో కనిపిస్తుంది. కానీ మొత్తం మీద ఈ వ్యవహారాల్ని మొత్తాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి, అంటే ఎన్నికల సంఘానికి ప్రతినిధిగా ఎన్నికల సంఘం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల కోడ్ రాగానే ఎన్నికల సంఘం ఆధీనంలోకి వచ్చేస్తుంది. చీఫ్ సెక్రటరీ కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ యొక్క ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు వ్యవహరించలేదు అనేది చీఫ్ సెక్రటరీ మీద ఉన్నటువంటి ఆరోపణ. గతంలో ఉన్నటువంటి డీజీపీ మీద అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో డీజీపీని కూడా మార్చి రాజేంద్రనాథ్ రెడ్డిని లూప్ లైన్లో పెట్టేసి హరీష్ కుమార్ గుప్తాని ముందుకు తీసుకొచ్చారు. హరీష్ కుమార్ గుప్తా నుంచి కూడా అదే రకమైనటువంటి అంటే కొంచెం సాచివేత ధోరణి ఉంది అనేది ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఇది ఇట్లా ఉంటే పోలీస్ శాఖలో చివరి క్షణంలో, అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరిగినాయి. విజయవాడ నగర కమిషనర్ని మార్చారు, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారు, ఎస్పీలను మార్చారు, డిఐజీ అమిరెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారు, అంటే డీజీపీకి అటాచ్ చేశారు. ఇట్లా చాలా రకరకాల అంశాలు జరిగినటువంటి అంటే రకరకాల ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా విజిలెంట్గా ఉండాల్సినటువంటి పోలీస్ శాఖ కానీ ఇంకా విజిలెంట్గా అంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మార్పులకు సంబంధించిన ఆదేశాలు వచ్చినాయి, అంతవరకు మార్పులకు సంబంధించి ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఉన్నటువంటి వ్యవస్థలో ఫర్మ్గా ఉండాల్సినటువంటి ఆఫీసర్లు, ఫర్మ్గా ఉండాల్సినటువంటి యంత్రాంగం మొత్తం ఒకవైపుకు పనిచేయటం అది కానీ, లేదంటే నిర్లిప్తతో ఉండటం కానీ, ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్లో రిపోర్ట్లో కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్పినాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్లారిటీ కానీ పూర్తి స్థాయి ఇది కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడకు వచ్చేసరికి, ఆచరణలోకి వచ్చేసరికి అందుకు విరుద్ధంగా జరగటం మాత్రం ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. ఈరోజు సమన్ చేసింది కాబట్టి వాళ్ళిద్దరూ వెళ్ళి హాజరవుతారు. ఏం మాట్లాడాలనే దానికోసం కూడా నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో వాళ్ళకు కొంత అంటే మిగతా అధికారుల నుంచి నోట్స్ కూడా తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్లో కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటుంది. అదే సందర్భంలో కొన్ని చోట్ల రీపోలింగ్ జరపాలన్న డిమాండ్స్ కూడా బాగా గట్టిగా ఉన్నాయి. రీపోలింగ్ జరపాలన్న డిమాండ్స్కి సంబంధించినటువంటి అంశం కూడా దానికి సంబంధించి కూడా ఏం డెసిషన్ తీసుకుంటారు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చినటువంటి నివేదిక ఏంటి, అందుకు డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఏం నివేదిక ఇచ్చారు, వీటన్నిటికి సంబంధించిన క్లారిటీ ఈరోజు సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్కి కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. రీపోలింగ్ దిశగా వెళ్ళకపోవచ్చు. ఎందుకు అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఆల్రెడీ చిప్లో, మైక్రో చిప్లో ఇది అంతకుముందు వేసినటువంటి డేటా కూడా రికార్డ్ అయ్యింది కాబట్టి అది రికవర్ చేసే అవకాశం ఉంది కాబట్టి అవసరం లేదంటున్నారు. అయితే 8 చోట్ల 8 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం మెషిన్లనే ధ్వంసం చేశారు. కాబట్టి ఎలక్షన్ కేసులు కనుక దీన్ని పెట్టే ఉద్దేశం ఉంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. రెండో పక్కన ఆల్రెడీ ఇప్పటికే చంద్రగిరి విషయంలో కానీ, మాచర్ల విషయంలో కానీ, నరసరావుపేట విషయంలో కానీ, మిగతా నియోజకవర్గాలలో జరిగినటువంటి కొన్ని ఘర్షణల విషయంలో ఇప్పటికే కేసులు బుక్ అయినాయి. తెనాలి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అన్నాబత్తుల శివకుమార్, అతను ఒక ఓటర్ని కొట్టిన విషయంలో కూడా కేసులు బుక్ అయినాయి. ఒక పక్క కేసులకు సంబంధించినటువంటి పని ఇట్లా జరుగుతుంటే నిన్న అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మా చేతిలో మా మాట వింటలేదు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, మా మాట వింటలేదంటే మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అని వైసీపీ నుంచి కూడా కొన్ని వ్యాఖ్యానాలు వచ్చినాయి. స్వయంగా అంబటి రాంబాబు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మేము స్థానిక డీజీపీకి కావచ్చు, ఎస్పీలకు నేను ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి, వచ్చి మమ్మల్ని కాపాడండి, లేకపోతే ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దండి అని పదే చెప్తున్నా కానీ వస్తాం చూస్తామని చెప్తున్నారు తప్పించి ఒక పోలీస్ అధికారి కూడా వచ్చి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు. మళ్ళీ అనిల్ కుమార్ కూడా మాట్లాడుతూ టీడీపీ వస్తే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మనం చూసాం, టీడీపీ రాబోతుందన్న సంకేతాలతో ఇవన్నీ చేస్తున్నారంటే ఆయన కామెంట్ చేశారు. టీడీపీ వస్తుందా రాలేదా, అనిల్ కుమార్ వైసీపీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది పోలీసులకి
సంబంధించినటువంటి వృత్తిపరంగా ఏ రకమైనటువంటి తేడా ఉండకూడదు. కూడదు. కానీ దాని ప్రభావం కనిపిస్తోంది అనేది క్లియర్. వ్యవస్థలకు సంబంధించి మనము టీడీపీ వస్తుందా, వైసీపీ నిలబెట్టుకుంటుందా అనేది జూన్ 4వ తారీఖు మధ్యాహ్నానికి కానీ మనకు క్లారిటీ రాదు. మన సైడ్ నుంచి మనం క్లియర్, అంటే మన సైడ్ ఇన్ ద సెన్స్ మనం ఒక అబ్జర్వర్గా మనం చేసేటటువంటి అబ్జర్వేషన్ అట్లా ఉంటుంది. కానీ పోలీసులకు సంబంధించినటువంటి అంటే నేను అందుకే చెప్పాను, గత ప్రభుత్వంలో కొంత ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టే ప్రభుత్వం మార్పుకు అదొక కారణమైంది. పోలీసుల శాఖకి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి అంటే గత పాలకులకు అనుకూలంగా పనిచేశారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అధికార మార్పిడికి కారణమైంది. ఇప్పుడు మరొక రకమైనటువంటి రూపం చూస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి జూన్ 4వ తారీఖు క్లారిటీ వస్తుంది. కానీ ఈ సిఎస్ డీజీపీని సమన్ చేయడం మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో ఫర్మ్గా వచ్చేటటువంటి ఆదేశాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ పక్కన పెడితే అంటే ఇంకోటి చెప్పాలి, ఇక్కడ 81.86 అవును టోటల్ పోలింగ్ భారతదేశంలోనే మనం ముందు నుంచి మాట్లాడుతున్నట్టుగా భారతదేశంలోనే అత్యధిక ఓటింగ్ జరిగే అవకాశం ఉంది అనుకుని మనం ఏదైతే అనుకుంటున్నామో అదే రకమైనటువంటి వాతావరణం కనిపించింది. మళ్ళీ మన వాదనకే వద్దాం. ఎక్కడైతే రాజకీయ వాదాలు, రాజకీయ వివాదాలు బలంగా ఉంటాయో, ఎక్కడైతే రాజకీయపరమైనటువంటి స్పర్ధలు, భావ స్పర్ధలు ఎక్కడైతే బలంగా ఉంటాయో, స్పర్ధలు అంటే ఇట్లా కొట్టుకోవటం కాదు నా ఉద్దేశం, ఏదైతే భావ స్పర్ధలు బలంగా ఉంటాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగే. ఒకటే అరవింద్ గారు, అంటే 81.86 అనేది ఏదైతే వచ్చిందో పూర్తిగా పోలింగ్, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎంత చైతన్యవంతులు అర్థమవుతోంది. మరోవైపు ఈ గొడవలు లేకపోతే వీటన్నిటిని చూస్తే ఒక రాజకీయ అంశానికి సంబంధించి లేకపోతే వర్గపోరుకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు రాజకీయ చైతన్యం విషయంలో అనుమానమే లేదు. నేను గతంలో కూడా చెప్పాను, భోగరాజు పట్టాభి సీతారామయ్య నుంచి మొదలుపెట్టి అనేక మంది జాతీయ స్థాయి నాయకుల్ని అందించినటువంటి తెలుగు నేల. స్వాతంత్రానికి పూర్వమే ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మన దగ్గర. అదే సందర్భంలో నిరాడంబరమైనటువంటి రాజకీయ వారసత్వం కలిగినటువంటి వారసత్వం మనకి ఇచ్చేళ్ళినటువంటి నాయకులు ఉన్నారు. అనేక మంది జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి రాజకీయ వ్యూహాలకి ప్రతివ్యూహాలకి కారకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక రాజకీయ పరమైనటువంటి కీలక సంస్కరణలకి ఆద్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి నేల మీద ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి చర్చ జరగాలి, రాజకీయపరమైనటువంటి వాద ప్రతివాదాలు జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘర్షణలు మాత్రం హర్షణీయం కాదు. అయితే రాజకీయపరమైనటువంటి వాదాలు ప్రతివాదాల విషయంలో రెండు పార్టీలు బలమైనటువంటి జగన్మోహన్ ఇటీవల మన డిబేట్లోనే చూసాం, ఒక కంక్లూజన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉండాలా అని ఒక వర్గం, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉండొద్దు అని ఒక వర్గం. ఈ వర్గాల మధ్య భారీ వాద ప్రతివాదాల మధ్య ఈ ఓటింగ్ శాతం పెరిగింది అనేది ఒక కంక్లూజన్ ఉంది. సరే, ఇది పక్కన పెడితే మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి తన ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకున్నాడు, తన వ్యతిరేక ఓటు బ్యాంకుని కూడా ఆయనే కన్సాలిడేట్ చేశాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి న్యూట్రల్ ఓటింగ్ ఏదైతే ఉందో దానికి మధ్యలో ఉన్నటువంటి ఫేవరింగ్గా ఉండే ఓటింగ్కి సంబంధించి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ వైపు విజయం వస్తుంది అని అనుకున్నాం. ఆ విజయం రావడానికి, విజయానికి సంబంధించిన క్లారిటీ రావడానికి జూన్ 4వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కానీ అంటే మొత్తం మీద ఈ ఘర్షణల వాతావరణం మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమని చెప్పాలి. రైట్. లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న ఒక సమీక్షను అయితే చేపట్టారు. అంటే ఎలాగో 10 ఏళ్లకు సంబంధించి పూర్తవుతోంది కాబట్టి జూన్ 2వ తారీఖు నుంచి హైదరాబాద్ కేవలం తెలంగాణకు రాజధానిగా మాత్రమే పరిమితం అవ్వబోతోంది. ఆస్తులకు సంబంధించి, విభజనకు సంబంధించి అసలు ఇప్పటివరకు ఏం పంచారు, ఏం పంచాల్సి ఉంది, దానికి సంబంధించిన క్లారిటీలతోటి మా ముందు పెట్టండి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికీ అధికారులను ఆదేశించారు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది అని పేరుకే తప్ప దీనికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారం కానీ ఆర్థిక వ్యవహారం కానీ ఏమీ జరగట్లేదు. మొత్తం హెచ్ఓడీస్ అంతా అక్కడికి మారిపోయినాయి, కమిషనరేట్లు అక్కడికి మారిపోయినాయి. అంటే పాలనాకు సంబంధించినటువంటి ఎటువంటి ఇది జరగట్లేదు. అయితే ఒకటి ఏంటంటే గెస్ట్ హౌస్లు కొన్ని ఉన్నాయి, సచివాలయ బిల్డింగ్లు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని గెస్ట్ హౌస్లు మాత్రం ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్ల విషయంలో కూడా నెలవారీ మెయింటెనెన్స్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టడం తప్ప ప్రత్యేకంగా అదనంగా వచ్చినటువంటి కార్యక్రమం కనిపించట్లేదు. అదే సందర్భంలో కొంత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ శాఖలో కొన్ని పోస్టులు ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ అది కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ వ్యవహారాలు చూడటానికి, అదే సందర్భంలో ముఖ్యమంత్రి నివాసం ఇక్కడే ఉంది, ప్రతిపక్ష నాయకుడి నివాసం ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాటు చూడటానికి కొంత పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు తప్ప ప్రత్యేకమైనటువంటి తేడా లేదు. అంటే బెటాలియన్లకు సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ నడుస్తుంది మొదటి నుంచి. అంటే అప్పుడు బెటాలియన్ వరకు వచ్చేసరికి ఈ కొండాపూర్లో ఉన్నటువంటి బెటాలియన్ విషయంలో వివాదం ఉంది. ఆ కొండాపూర్లో ఉన్నటువంటి బెటాలియన్లో ఉన్నటువంటి ఎవరైతే ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ 610 జీవో అమలులో ఉన్నప్పుడు కొంత బదిలీలు జరిగినాయి. ఇప్పుడు ఈ పూర్తి స్థాయి బదిలీని వాళ్ళని మంగళగిరి బెటాలియన్కి అటాచ్మెంట్ చేస్తూ ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ మొత్తం చర్చలో ఒక కీలకమైనటువంటి అంశం గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అక్కడ వాడుకోవట్లేదు, రాజధానికి సంబంధించిన దీన్ని వాడుకోవట్లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో చంద్రబాబు అధికారంలో పూర్తి స్థాయిలో ఈ గెస్ట్ హౌస్ని బట్టి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇది లీగల్గా మాట్లాడే అంశం ఇప్పుడు నేను మాట్లాడబోయేది. సెక్షన్ 8 జూన్ 2వ తారీఖు వరకు అఫీషియల్గా అమల్లో ఉంటుంది. 10 సంవత్సరాల సెక్షన్ 8 అమల్లో ఎక్కడా ఒక కేసు అయితే బుక్ అవ్వలేదు. గవర్నర్కి సెక్షన్ 8 అమలు చేయటం కోసం 2 అడ్వైజర్లు ఇచ్చారు, సలహాదారులు ఇచ్చారు. సలహాదారులు ఉన్నట్టే ఉన్నారు. అప్పుడైతే మహంతి ఒకరున్నారు, ఇంకొకళ్ళు నాకు కరెక్ట్ పేరు గుర్తులేదు. మహంతి, రిటైర్డ్ డీజీపీ మహంతి అయితే ఉన్నారు. ఆయన ఆ బాధ్యతలో ఉన్నారా లేదా అని మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పాల్సింది ఏంటంటే, సెక్షన్ 8 అమలు ఏదైతే అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న వ్యక్తులకి సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్స్ కానీ, వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ ఆస్తులకు కానీ ఎక్కడన్నా ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో పెట్టినటువంటి సెక్షన్ 8 జూన్ 2వ తారీఖు తోటి దాని కాల పరిమితి ముగుస్తుంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 8 క్లాజ్ కాల పరిమితి జూన్ 2వ తారీఖుతో ముగుస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ 10 ఏళ్లలో ఒక్క కేసు కూడా బుక్ చేయాల్సినటువంటి అవసరం రాలేదు. సరే, అది ఒక పక్కన పెడితే ఇంకొక కీలకమైనటువంటి విషయం కూడా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, రుణమాఫీ విషయంలో ఖచ్చితంగా నేను ఇచ్చాను హామీ, దానికి సంబంధించిన నిధుల సమీకరణ మొదలు పెట్టాలి, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి. చెప్పిన మరో మాట ఏంటంటే, ఫలితాలకు ముందే ఈ నిధుల సమీకరణ కూడా మొత్తం చేయండి అంటూ కూడా చెప్పారు. రుణమాఫీకి సంబంధించి ఇంకొక సబ్జెక్ట్ ఉంది, ఇది అయినాక మాట్లాడదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా ఫర్మ్గా ఉండాలని ఆదేశాలు అయితే చాలా క్లియర్ గా చెప్పారు. ఫర్మ్గా ఉండాలి. రెండో కేసు, మనం చాలా కాలం నుంచి మాట్లాడుతున్నటువంటి రెండో కేసుకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా క్లియర్గా డిసైడ్ చేయండి, దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేయండి అని రేవంత్ రెడ్డి ఇప్పటికే పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక మరొక పరమైన అంశం ఏంటంటే, మేడిగడ్డను ఏం చేయాలి ఇప్పుడు? మేడిగడ్డను ఏం చేయాలి అనే విషయంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీకి క్లారిటీ లేదు, విజిలెన్స్కి క్లారిటీ. విజిలెన్స్ అంటే దానికి సంబంధించి లోపాలు ఎత్తి చూపేటప్పుడు దాని పని. అంటే రాష్ట్ర నీటిపారుదల శాఖకి క్లారిటీ లేదు. అదే సందర్భంలో దీనిపైన విచారణ జరుపుతున్న సంస్థలు కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి డ్యామ్కి సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్స్, వీటన్నిటి నేపథ్యంలో దీన్ని కూడా కొలికి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక పోలీస్ ట్రాన్స్ఫర్స్ కొన్ని జరగబోతున్నాయి, ఇది చాలా కీలకమైన పాయింట్. పోలీస్ ట్రాన్స్ఫర్లలో మనకున్న సమాచారం ప్రకారం ఒక ప్రధాన కమిషనరేట్కి ఉన్నటువంటి కమిషనర్ బదిలీ జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇది ఒక పక్కన పెడదాం. కానీ పోలీస్ శాఖలో గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నటువంటి అనేక మంది అధికారులకి బదిలీలు రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని బదిలీలు చేశారు, ఇప్పుడు మరికొన్ని బదిలీలు రాబోతున్నాయి అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీలు, వైస్ ఛాన్సలర్ల నియామకం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే క్లారిటీ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి వాటికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వీళ్ళన్నింటినీ లిస్ట్ రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు సెర్చ్ కమిటీ ముగ్గురు ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి ముగ్గురు వీసీలని ప్రతిపాదిస్తుంది. ప్రతిపాదించింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తే, హైయర్ ఎడ్యుకేషన్కి సబ్మిట్ చేస్తే, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దాన్ని క్యాబినెట్ ఆమోదంతో గవర్నర్ పంపిస్తుంది. గవర్నర్ ఆ ముగ్గురులో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇది ప్రొసీజర్.
ఈ ప్రొసీజర్కి సంబంధించినటువంటి అంశంలో గవర్నర్ ప్రవేశపెట్టేటటువంటి దీనికోసం ముందు జరిగే సెర్చ్ కమిటీల నియామకం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగినప్పుడు ఇప్పుడు ఇక కీలకంగా ఎవరెవరిని ఎక్కడెక్కడ అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. సుదీర్ఘకాలం పాటు ఇన్ఛార్జ్ వీసీల పాలనలో ఉన్నాయి. ఓకే, విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ వీసీల పాలనలో ఉన్నాయి. ఇది హర్షణీయమైనటువంటి పని అయితే కాదు. ఖచ్చితంగా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో విద్యార్థులకు అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది అనేది చాలా వాస్తవం. అంటే ఒక పక్క సెనెట్కి సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్స్ ఇబ్బందికరమే, అదే సందర్భంలో వైస్ ఛాన్సలర్ లేకుండా కూడా చాలా చోట్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక రుణమాఫీ అనేది ఇంకో కొత్త సబ్జెక్ట్ని తీసుకొచ్చింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నిన్న ఒక వ్యాఖ్య చేశారు. ఆగస్టు సంక్షోభానికి రేవంత్ రెడ్డి ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు, రుణమాఫీ చేయలేని కారణంగా అని అంటూ అవును సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అది ఖచ్చితంగా చర్చనీయాంశమైంది. ఇది ఇట్లా ఉంటే మరొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి మరొక వివాదం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి దాంట్లో నిర్ణయం తీసుకోవటం. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం దానికి సంబంధించి విధి విధానాలను అంటే దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది. ఇప్పుడు మరొక దశకు వెళ్ళబోతోంది. ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం మరొక ఎన్నికల ఫలితాల తర్వాత మరొక రూపం తీసుకోబోతుంది అనేది క్లియర్. ఇక్కడ ఇది పక్కన పెడితే మళ్ళీ మనం లక్ష్మణ్ వ్యాఖ్యలకు వద్దాం. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారు. ఆగస్టు సంక్షోభం ఎదుర్కోక తప్పదు అని. ఆగస్టు సంక్షోభం అనేటటువంటి అంశాన్ని ముందుకు తెచ్చే క్రమంలో బీజేపీ ఒక వ్యాఖ్యానం చేస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదిస్తున్నారు అంటోంది. మరొక వైపు 5 ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదిస్తున్నారు అని చెప్పి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్య ఉంది. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ అంటే సంఖ్యాబలం కీలకంగా దాని ఆధారంగా కొన్ని మార్పులు జరిగే అవకాశం. అదే సందర్భంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ లాంటి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి కార్యాచరణ విషయంలో ముందుకు వస్తున్నటువంటి అంశాలు దాని విషయంలో కొంత మార్పు జరిగే అవకాశం. మొత్తం మీద రాబోయే కొన్ని రోజుల్లో ఫలితాల తర్వాత రాజకీయాలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఆయన నెరవేరుస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా రాజకీయాలు పూర్తిగా మారబోతున్నాయి. ఆగస్టు అంటే ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ 2 సందర్భాల్లో 100% తెలంగాణ రాజకీయాలు మరో డైరెక్షన్ కనిపిస్తున్నాయి అనేది క్లియర్. దీంతో పాటుగా మరో అంశం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా మనం చర్చించాలి. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డికి క్లియర్గా చెప్పారు దానికి సంబంధించి మేము ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కళ్ళని కూడా డెఫినెట్గా రకమైనటువంటి ఉద్దేశం క్లారిటీగా ఇచ్చేశారు. ఎస్ పోతే మరొక అంశాన్ని కూడా మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఈరోజు ఒక న్యూస్ చూశాను. పాకిస్తాన్కి చెందినటువంటి కీలకమైనటువంటి రాజకీయ నేత సయ్యద్ ముస్తఫా అనే ఒక వ్యక్తి భారతదేశానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మనమేమో ఆకలి చావులతో ఉంటే భారతదేశమేమో చంద్రుడి ఉపరితలం పైకి రాకెట్ని పంపించేటువంటి ఒక పరిస్థితి, శాటిలైట్ని పంపించేటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే అదే న్యూస్ ఛానల్లో అంటే పాకిస్తాన్లో ప్లే అయినటువంటి అదే న్యూస్ ఛానల్లో కొద్ది నిమిషాల వ్యవధిలోనే కొంతమంది పిల్లలు ఆకలితో చచ్చిపోయారనేటువంటి ఒక న్యూస్ ప్లే అయింది. భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్రంలో ఇంతలా ఎదిగిపోతుంటే ఎందుకు పాకిస్తాన్ ఇక్కడే ఆగిపోతుందంటే ఆయన వ్యాఖ్య చేశారు. దీనికి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. భారతదేశంలో భారత ప్రజాస్వామ్యం మీద అనేక అభ్యంతరాలు, అనేక సందేహాలు, అనేక అనుమానాలు, అనేక అపోహలు ఇవన్నీ ఉన్నా కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే పాకిస్తాన్లో అనేక సందర్భాల్లో మిలిటరీ తిరుగుబాటు చేసి మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు. అంటే నాకు తెలిసినంత వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా 5 ఏళ్ల పాటు పూర్తిగా పరిపాలించలేదు. ప్రతి ప్రభుత్వం కూడా 4 ఏళ్లకు 3 ఏళ్లకు 4 సంవత్సరాల 236 రోజులు ఇస్ హైయెస్ట్. లాస్ట్ టైం మన ఇద్దరమే చూసాము. 4 సంవత్సరాల 236 రోజులు మాత్రమే అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి ఉన్నారు. మన దగ్గర మోడీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సరం పూర్తి అయితే ఇది కనుక గెలిచి మళ్ళీ అధికారం కనుక 10 సంవత్సరాలు పూర్తి చేస్తే
15 సంవత్సరాలు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డుని కూడా మోడీ అందుకోబోతున్నారు. పూర్తిగా 5 సంవత్సరాలు ఉంటే, ఒకవేళ గెలిచి అధికారంలోకి వచ్చి గెలిస్తే మోదీ ఉంటారులేండి, అందులో డౌట్ గెలిచి అది 5 సంవత్సరాలు గనక అధికారంలో పూర్తి స్థాయిలో కొనసాగితే మోడీ అందులో హయ్యెస్ట్ టెన్యూర్ ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉంటారు. అది పక్కన పెడితే మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు నడిపినటువంటి ఘనత భారతదేశానికి ఉంది, పివి నరసింహరావు. అంటే ఇక్కడి నుంచే ప్రారంభించాలేమో, అంత ముందు కూడా ఇందిరాగాంధీ లేకపోతే నేను కొన్ని ప్రత్యేకతలు చెప్తున్నాను ఒక్కొక్కరికి. దేశంలోకి అధికారంలోకి రాగానే ఒక అన్సర్టనిటీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అధికారాన్ని చేపట్టినటువంటి నెహ్రూకి సంబంధించినటువంటి ఒక డైరెక్షను, ఆ రోజుల్లో ఎకానమీ ఎటు వెళ్ళాలి అనేటటువంటి క్రమంలో ఆయన తీసుకున్నటువంటి పబ్లిక్ సెక్టార్ పాలసీ కానీ, పబ్లిక్ సెక్టార్ బలోపేతం కానీ, భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పునాది వేసినటువంటి నెహ్రూ పాలన కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశంలో అసంఘటితంగా ఉన్నటువంటి అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళకి, ఎనర్గనైజ్డ్గా ఉన్నటువంటి రైతులకి ఊపునిచ్చేటటువంటి ఒక మాట, జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చినటువంటి ప్రైవేటు బ్యాంకుల ప్రభుత్వ పరం చేయటం కానీ, అక్కడి నుంచి మొదలు పెడితే గరీబీ హటావ్ అనే నినాదం కానీ, భారతదేశంలో ఒక బలమైనటువంటి రాజకీయ తూర్పు పాకిస్తాన్ మరో దేశంగా తయారు చేసే క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంటే దక్షిణ పాకిస్తాన్ అవుతుంది అన్నటువంటి అపోహల్ని ఆవిడ కొట్టేయటం కానీ, ఇవి ఆవిడకి సంబంధించిన అంశం. ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ భారతదేశాన్ని మరొక దిశగా తీసుకెళ్లేటటువంటి టెక్నాలజికల్గా 20వ శతాబ్దం వైపు 21వ శతాబ్దం వైపు చేసినటువంటి సంస్కరణలు కానీ, ఐటీ రివల్యూషన్ కానీ, ఇవి ఒక భాగం. తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కానీ, ఐకే గుజరాల్ కానీ, చంద్రశేఖర్ మనం ఆర్థిక వ్యవస్థని తాకట్టు పెట్టాడు అనేటటువంటి అంశంలో కొంత విభేదాలు ఉన్నప్పటికీ, చంద్రశేఖర్ తీసుకొచ్చినటువంటి ఈ రుణ ప్రక్రియ ఒక కొత్త ఈవెంట్కి దారితీసింది, దేశంలో ఒక కొత్త రివల్యూషన్ దారితీసింది. అట్లాగే ఐకే గుజరాత్ సమయంలో జరిగినటువంటి విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించిన రివల్యూషన్స్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి పివి నరసింహరావు చేపట్టినటువంటి అనేక సంస్కరణలు, ఆ తర్వాత వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కానీ, అటల్ బిహారీ వాజ్పేయి సమయంలోనే మనం అనేక సంస్కరణలను చూసాం. అంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు చేపట్టినటువంటి విధానాల్ని అటల్ బిహారీ వాజ్పేయి మరో రూపం తీసుకెళ్లారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఒక ప్రధానమైన కారణమయ్యారు. ఈరోజు దేశంలో ప్రతి మూలకి రోడ్ల విస్తరణ జరిగింది అంటే స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ఒక కారణం. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ అనేది పూర్తిగా గోల్డెన్ ట్రాకిల్ ప్రాజెక్ట్ అనేది ఆయన టైంలోనే జరిగినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి పివి నరసింహరావు తర్వాత వాజ్పేయి తర్వాత వచ్చినటువంటి మరో ప్రభుత్వాలు కానీ, అంటే మన్మోహన్ సింగ్ టైంలో వచ్చినటువంటి 2005 సమాచార హక్కు చట్టం కానీ, అదే సందర్భంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, మరోపక్క ప్రాజెక్టులు కట్టేటప్పుడు భూసేకరణకు సంబంధించిన అంశంలో 2013 భూసేకరణ చట్టం కానీ, ఇట్లా రిమార్కబుల్ రిఫార్మ్స్ అయితే ఉన్నాయి. మరోపక్క ఈ మొత్తం ఇప్పటి వరకు అంటే వివిధ దశల్లో వస్తున్నటువంటి ఈ మార్పులు ఇక్కడికి వచ్చేసరికి ఒక పూర్తి స్థాయిలో కనిపించినాయి. ఆ తర్వాత వచ్చినటువంటి మోడీ హయాంలో జరిగినటువంటి సంస్కరణ ఒకటి మాత్రం వాస్తవం. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క సెగ్మెంట్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మనం డెవలప్ అవుతూ వచ్చాం. ఉపాధి కల్పన పెరిగింది, ప్రజల ఆర్థిక స్థాయి పెరిగింది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగింది, ప్రజల యొక్క వివిధ స్థాయి దశలో పెరుగుతూ వచ్చింది, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతూ వచ్చినాయి. అనూహ్యంగా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మనం కీలక పాత్ర పోషించే స్థాయిలో ఉన్నాం. దాదాపు 14 ప్రధాన కంపెనీల్లో 11 కంపెనీల సీఈఓలు ఇండియన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటివి అనేక టెక్నాలజికల్ రివల్యూషన్కి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, పర్చేసింగ్ పవర్ పెరగడానికి ఈ రకమైనటువంటి గ్రోత్ మన దగ్గర ఉంటే, అక్కడేమో ప్రభుత్వాలు నిలకడగా లేకపోవటం, దాంతోపాటు
సుస్థిరమైన ప్రభుత్వం ఎంత సుస్థిరమైన కీలకమో ప్రభుత్వం లేకపోవడం, అదే సందర్భంలో మిలిటరీ హస్తగతం చేస్తారు. అది పలుసార్లుగా మిలిటరీ ఎంతసేపటికి భారతదేశం పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ దేశ అభివృద్ధిని విస్మరించారనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. భారతదేశం నాశనం కావాలి అని వాళ్ళు కోరుకుంటుంటే మన దేశం మనం డెవలప్మెంట్ అవ్వాలనే కోరికతో ఈ మొత్తం క్రమంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి నెహ్రూ నుంచి మోడీ వరకు అనేక వాదాలకు ప్రతినిధులు ఉన్నారు. మొరార్జీ దేశాయ్ టైంలో జరిగినటువంటి రిమార్కబుల్ ఇవి ఉన్నాయి. చరణ్ సింగ్ చేసినటువంటి అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఉన్నాయి. మొరార్జీ దేశాయ్ టైంలో తీసుకొచ్చినటువంటి డిమానిటైజేషన్ ఉంది. ఇన్నిటికి మనం వేదికగా సంస్కరణల దిశగా, అభివృద్ధి దిశగా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దిశగా, టెక్నాలజికల్ రివల్యూషన్ దిశగా, టెక్నాలజీని వివిధ శాఖల్లో వివిధ వర్గాల్లో చేర్చే దిశగా ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ఉంది. డ్రోన్ టెక్నాలజీ మొదట్లో ఓన్లీ రక్షణ శాఖకు వాడేవాళ్ళు. ఇప్పుడు మనం మందుల పిచికారికి కూడా డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నాం. అంటే గ్రామీణ స్థాయి వరకు టెక్నాలజీని అప్లై చేయటం, దాని ఫలితాలు పొందడం, ఇన్ని సానుకూలమైనటువంటి అంశాలు భారతదేశానికి ఉండగా భారతదేశం మీద కక్ష, భారతదేశాన్ని నాశనం చేయాలనుకోవటం, అదే సందర్భంలో ప్రజాస్వామ్య పాలన లేకపోవటం, ఇది ప్రధానమైనటువంటి కారణం పాకిస్తాన్కి సంబంధించి. ఇక్కడ ఒకటి కీలకంగా గమనించాల్సింది, ప్రపంచంలో పాకిస్తాన్ ప్రొడ్యూస్ చేసే బాస్మతి రైస్కి బాగా డిమాండ్ ఉంది. కానీ బాస్మతి రైస్ ప్రొడక్షన్ కంటే కూడా బాంబుల ప్రొడక్షన్ మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని ఒక సెటైరికల్ కామెంట్స్ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ కంపారిజన్ అనేది భారతదేశం ఒక పక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దిశగా, పర్చేసింగ్ పవర్ పెరుగుదల దిశగా, అన్ని రంగాల్లో ఇప్పుడు గత 10 ఏళ్లలో మోదీ లక్ష్యం ఒక్కటే పెట్టుకున్నారు, భారతదేశాన్ని అన్ని రంగాలు, రక్షణ శాఖలో కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, ఇతర అంశాల్లో సాంస్కృతిక పరంగా కావచ్చు, అన్ని అంశాల్లో భారతదేశాన్ని క్రెడిట్ మొత్తం మోడీకి ఇవ్వడానికి నేను కొంత అభ్యంతరం ఉన్నప్పటికీ కానీ ఒకటి మాత్రం, అంటే ఇప్పటి వరకు గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి టెక్నాలజికల్ సంబంధించి, రక్షణ శాఖకి సంబంధించి, అంటే ప్రొడక్షన్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించిన అన్ని మోడీ అయితే కన్సాలిడేట్ చేశారంటలో ఎక్కడ వివాదం లేదు. కానీ ఒకటి ఏంటంటే, ఇక్కడ మనం రెండింటి మధ్య కంపేర్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే, అనుక్షణం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నుంచి మొదలు పెడితే టెక్నాలజికల్ ఎవల్యూషన్ వరకు ప్రతిదాన్ని మనం వీటన్నిటితో పాటు భారతదేశ ప్రజలకు ఉండేటువంటి కష్టపడేటువంటి తత్వం, జెనెటికల్ గా చూస్తే భారతదేశ ప్రజలకి పాకిస్తాన్ ప్రజలకి తేడా లేదు. ఇక్కడ ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే వ్యవస్థ మాత్రమే తేడా. వ్యవస్థకి కారణమైనటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది. అనేక అవకతవకలు ఉన్నప్పటికీ, అనేక సందేహాలు ఉన్నప్పటికీ, అనేక అనుమానాలు ఉన్నప్పటికీ, అనేక లోపాలు ఉన్నప్పటికీ భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది. అక్కడ ప్రజాస్వామ్యం బదులుగా నియంతృత్వం రాజ్యం వెళుతుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గొడవలకు సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రానటువంటి తీరును చూస్తున్నాం. ఇంకా వివాదాలు, ఘర్షణలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే డీజీపీ కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఢిల్లీకి వెళ్ళి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రేవంత్ రెడ్డి అయితే చాలా క్లియర్గా రుణమాఫీకి సంబంధించి, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 2 రాష్ట్రాల ఆస్తుల పంపిణీకి సంబంధించి, వాటన్నింటినీ మించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఏ ఒక్కరిని వదిలిపెట్టం. ఇందులో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, లేకపోతే ఎవరిపైన అయితే ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళందరిపైన సరైన విచారణ జరుగుతుంది అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి జరుగుతుందో లేదో అయితే వేచి చూడాల్సిందే. ఇక మరిన్ని అంశాలకు సంబంధించి కూడా చక్కటి క్లారిటీని అయితే అరవింద్ గారి దగ్గర నుంచి చూసాం కదా. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.